హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో మీనా బాలుకి హాస్పిటల్లో రోహిణి వాళ్ళ కొడుకు చింటూ అసలు ఎందుకు ఎదురవుతాడు, అలానే బాలు మీనా వాళ్ళు ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారని తెలిసిన రోహిణి అసలు హాస్పిటల్కి ఎందుకు వస్తుందో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదాం. సీరియల్కి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీరియల్కి వెళ్ళిపోదాం. మీనాకి హెల్త్ బాగాలేదని బాలు అయితే హాస్పిటల్లో చూపించి బయటికి తీసుకెళ్తూ ఉంటాడు. అదే టైంలో ఒక అంబులెన్స్ అయితే వాళ్ళ ముందు ఆగుతూ ఉంటుంది. అంబులెన్స్ నుంచి చింటూ వాళ్ళ అమ్మమ్మ అయితే బయట కనిపించగానే ఈవిడేంది చింటూ వాళ్ళ అమ్మమ్మలా ఉంది అని బాలు అయితే అక్కడే ఉండిపోతుంటాడు. అదే టైంలో చింటూ అయితే స్ట్రక్చర్ మీద బయటికి వస్తూ ఉంటాడు. అదే టైంలో బాలు అయితే అడుగుతుంటాడు, ఏమైందంటే ఇట్లా చింటూకి ఏమైంది అంటుంటే, ఒక పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఒక వెహికల్ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళందరూ షాక్ అయిపోయి చింటూని అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోతూ ఉంటారు. డాక్టర్ గారు వచ్చి ఏమైందమ్మా ఎందుకు తీసుకొచ్చారంటే, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళామండి, వాళ్ళు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు, అందుకే ఇక్కడ తీసుకొచ్చామని రిపోర్ట్స్ అయితే చింటూ వాళ్ళ అమ్మమ్మ అయితే చూపిస్తూ ఉంటుంది. డాక్టర్ అయితే రిపోర్ట్ తీసుకొని చూసి ఇప్పుడు సర్జరీ చేయాలమ్మా, కొద్దిగా టైం పడుతుంది అని అనగానే బాలు అయితే ఇమీడియట్గా చేయండి డాక్టర్, బాలు అయితే అంటూ ఉంటాడు. అందరూ ఇంకా ఒక్కసారిగా చింటూని అయితే సర్జరీ చేయడానికి లోపలికి తీసుకెళ్ళిపోతుంటారు. అప్పుడే బాలు ఇలా అడుగుతూ ఉంటాడు వాళ్ళ అమ్మమ్మతోటి. బాలు అయితే ఇలా చింటూ వాళ్ళ అమ్మమ్మతోటి ఇలా అడుగుతూ ఉంటాడు, అంటే మీరు ఏమైనా యాక్సిడెంట్ చేసిన వెహికల్ని ఏమైనా చూసారా, ఆ నంబర్ ఏమైనా గుర్తుపట్టగలుగుతారా అని అంటూ ఉంటే తనైతే లేదమ్మా, అక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలు, నేను చూడలేదు, తనకి దెబ్బ తాకిందనే ఉద్దేశంతో నేను అదే కంగారులో ఉండిపోయి ఇంకేం చూడలేదు అని అంటూ ఉంటే, అక్కడ ఉన్న వాళ్ళని ఏమైనా చూస్తుండారేమో అంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలే అమ్మ అని అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ. ఇంకా లోపడైతే అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు రోహిణికి ఈ విషయం చెప్పాలి, బాలు మీనా వాళ్ళేమో ఇక్కడే ఉన్నారు, రోహిణికి ఎలా చెప్పాలి ఆ విషయం అని అనుకుంటూ ఉంటారు. ఇంకా అదే టైంలో బాలు మీనా వాళ్ళైతే తినేది ఆలోచిస్తుంది, బాధపడుతుందేమో, మనం కూడా తనతోనే ఉందామని అనుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ అమ్మమ్మతో ఇలా అంటూ ఉంటారు, మీరేం బాధపడకండి అమ్మ, నేను కూడా మీతోటే ఉంటాను అని అంటూ ఉంటే రోహిణి వాళ్ళ అమ్మమ్మ అయితే మీకు లేట్ అయిపోతుందేమో, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి ఉండి అంటే, బాలు అయితే అలా ఏం లేదండి, మీనాకి జ్వరం వచ్చిందని తీసుకోవడానికి వచ్చాము, కానీ మా ఇంట్లో కంటే ఇక్కడే ప్రశాంతంగా ఉంటుంది అంటుంటే అప్పుడే చింటూ వాళ్ళ అమ్మ అయితే అనుకుంటుంటుంది, ఇలా మంచితనానికి ఆనందపడాలో ఇప్పుడు రోహిణికి చెప్పలేకపోతున్నాను బాధపడాలో అర్థం కావడం లేదు అని ఒక్కసారిగా బయటకు వచ్చి రోహిణికి కాల్ చేస్తూ ఉంటుంది వాళ్ళ మమ్మీ. రోహిణికి కాల్ చేసి ఇక్కడ మీ అబ్బాయి చింటూకి ఇలా యాక్సిడెంట్ అయింది, ఇట్లా హాస్పిటల్ తీసుకొచ్చాం, హాస్పిటల్లో మీనా బాలు వాళ్ళు కూడా ఉన్నారు అని అంటూ ఉంటుంది.